సో హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టీఎస్ సెట్ పేపర్ 1 2019 పేపర్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాథ్స్ 1. 2 taps A and B can fill the tank in 20 and 30 minutes respectively. There is an outlet అంటే AB ఫిల్ చేస్తుంది, నెక్స్ట్ C అనేది ఎంప్టీ చేస్తుంది, రైట్? సో ఇఫ్ ఆల్ ద 3 pipes are opened, the tank will be filled in 24 minutes. Next, the time taken for the C alone to empty the full tank is. సో ఫస్ట్ వచ్చేసి ఏ 20 minutesలో ఫిల్ చేస్తుంది, నెక్స్ట్ బి వచ్చేసి 30 minutes, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, ఇఫ్ దర్ ఈస్ ఎన్ అవుట్లెట్ సి, ఇఫ్ ఆల్ పైప్స్ ఆర్ 24 minutesలో చేస్తాయి. నెక్స్ట్ ఓకే, సో ఎల్సిఎంఎస్ వచ్చేసి 120, 20, 30, 24. ఓకే, సో ఇక్కడ 4 టేబుల్ తీసుకున్నాం. 4 5 ద 4 6 ద ఇక్కడ 30. నెక్స్ట్ 6 టేబుల్, 6 5 ద 6 1s ద. నెక్స్ట్ 5 టేబుల్. ఓకే, ఎల్సిఎంఎస్ వచ్చేసి 120, 26 ద, నెక్స్ట్ 34s ద, 24 5s ద. ఓకే, ఇది టోటల్ వచ్చేసి మనకి 10 - 5 = 5 వస్తుంది కదా, ఎందుకంటే సి అనేది ఎంప్టీ చేస్తుంది, రైట్? సో ఏ ప్లస్ బి ఫిల్ చేస్తున్నాయి, సిని తీసేయాలి దీంట్లోకి వెళ్ళి. టోటల్ మనకి 5 రావాలంటే 10లో నుంచి 5 తీసేస్తే 5 కదా. సో 120. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద టైమ్ టేకెన్ ఫర్ సి ఎలోన్ కెన్ ఎంప్టీ ద ఫుల్ ట్యాంక్. ఫుల్ ట్యాంక్ మొత్తం క్వాంటిటీ ఎంత 120/5 వచ్చేసి 5 2s ద 5 4s ద, రైట్? ఆన్సర్ ఇస్ 24. So first one is 24. Okay, yeah, next question. Okay, yeah, this is from time and distance. So Geeta will reach her office 15 minutes late by walking 4 km per hour. Next, the next day she increases her speed with 2 kph and reaches in time. Then the distance for her house to office. మనకి ఫస్ట్ రోజు తను ఒక 15 minutes లేట్గా వెళ్తుందండి. డిస్టెన్స్ డి అనుకుంటే 4 km/h, రైట్? ఈక్వల్ టు స్పీడ్ మనకి ఎంత, ఇది 15 minutes లేట్ అంటే నథింగ్ బట్ 15/60. ఓకేనా? అది దేనికి ఈక్వల్? ద నెక్స్ట్ డే D/6 hours-కి ఈక్వల్. అప్పుడు ఇన్ టైంలో వెళ్తుంది కదా, సో దానికి ఈక్వల్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ మేకింగ్ ద క్వశ్చన్. ఓకే, 1/4 ఇక్కడ. నెక్స్ట్ ఎల్సిఎంఎస్ D + 1/4 = D/6. 6D + 6 × 4D, జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ అండి ఇక్కడ, రైట్? యా, 6D - 4D = 6, 2D = 6, D = 3 kilometers. మైనస్లో వచ్చిన పెద్ద, ఐ మీన్ ఈ సైన్కి 6 మైనస్ వచ్చిన డిస్టెన్స్ మైనస్లో ఏమదు కదా, దాన్ని ప్లస్ లాగానే కన్సిడర్ చేసుకోవాలి. ఆన్సర్ వచ్చేసి 3, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ మీద అండి. సో ద ప్రైస్ ఆఫ్ RSC 20 each. సో 60 ఆర్టికల్స్ ఈచ్ 20 rupees. సో 60 × 20 1200, రైట్? నెక్స్ట్ 20 ఆర్టికల్స్ ఫర్ సోల్డ్ ఫర్ ఈచ్. మనం ఈ 60లో 20 ఆల్రెడీ 24తో పే చేసాం. సో అప్పుడైతే ఆన్సర్ 480 వచ్చేసాం మనకి, రైట్? సో టు గెట్ ద ఓవరాల్ ప్రాఫిట్ ఆఫ్ RS 5 per each article. సో మనకి 60 ఆర్టికల్ 5 ఎక్కువ 25తో చేయాలి కదా, 25 6 ద 150, 1500. సో రావాలంటే మనకి రిమైండర్ ఎంత నమ్మాలనేది క్వశ్చన్. సో 1500లోకి వెళ్ళి 480 ఇద్దాం మనం. చూడండి 1020 డివైడ్ చేయాలి, మనకి ఆల్రెడీ దీంట్లో 20 అయిపోయాయి కదా, సో రిమైనింగ్ 40 ఉంటాయి, రైట్? 0 0 క్యాన్సల్, 4 2s ద, ఇంకా రిమైండర్ ఇస్ 2, 4 5 20, రిమైండర్ ఇస్ 2, 5 20. ఆన్సర్ ఇస్ 25.5. డౌట్స్ అడగండి, ఎందుకంటే తక్కువ రిపిటేషన్ కావాలి కాబట్టి కొద్దిగా వీడియో చెప్తున్నాను, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 40 items. 40 items 15 grams, సో 54 600. నెక్స్ట్ ద weight of basket to the weight of balls. మనకి ద యావరేజ్ weight is increased by 40 + 1 41 అయితే కదా, అప్పుడు బాస్కెట్ యాడ్ అయిన తర్వాత మనకి 15 + 0.5 ఇంక్రీజ్ అవుతుంది. సో 15.5. అప్పుడు ఈ 41 చేస్తే టోటల్ వెయిట్ వస్తుంది, రైట్? సో ద ఆన్సర్ ఈస్ 155. 4 5 ద 20, 4 5 ద 20 అంటే 4 1s ద 4 అంటే 620, 635.5. ద weight of the basket. సో ఈ స్టార్టింగ్ 40 ఆర్టికల్ తీస్తే వర్క్ చేస్తుంది, 600 చేసేస్తే మనకి 35.5 is the answer.
దీంట్లో ఆప్షన్ లో ఇవ్వలేదు, సో మీకు రంగు ఉన్నట్టుంది. సో ద ప్రాసెస్ సేమ్. బాస్కెట్ వెయిట్ అన్నాడు, బాస్కెట్ వెయిట్ 7.5 చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఇది లైక్ ఆల్ఫాబెటికల్ సిస్. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ వచ్చేసి ఇక్కడ టీ ఇక్కడ రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది. సో నథింగ్ బట్ ఏమో +1 రావాలి. ఇక్కడ +1 ఇక్కడ ప్లస్. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ ఇస్ ఓ దీంట్లో లేదు, దీంట్లో లేదు. సో ఆన్సర్ ఇస్ దిస్ వన్. జస్ట్ 2 seconds లో ఫైండ్ అవుట్ చేసాం. రైట్. సేమ్ గానీ క్వశ్చన్ కూడా చేసేద్దాం. నెక్స్ట్ ఇస్ వెన్ డయాగ్రామ్స్ అండి. సో ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్ నంబర్ ఆఫ్ పర్సన్ హూ నోస్ డిఫరెంట్ లాంగ్వేజెస్. నెక్స్ట్ ఇన్ ద టోటల్ నంబర్ ఆఫ్ పర్సన్స్. సో ఈ డిఫరెంట్ లాంగ్వేజ్ గురించి ఇచ్చారు. సో మనకి టోటల్ నంబర్ ఆఫ్ పర్సన్స్ కావాలి. రైట్. సో నెక్స్ట్ అన్ని యాడ్ సరిపోతుంది. 85 25 34 00 65 80 56 65 10 plus 21 వచ్చేసి 2 22 9 plus 16 15 22 30 32. నెక్స్ట్ ఇక్కడ లైక్ ఇక్కడ 17, ఇక్కడ 1 16 14 15 71 అండి. ఇన్ కేసు లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు అంటే అప్పుడు ఆన్సర్ 56 అవుతుంది. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్ అడిగారు కదా, సో అప్పుడు 1871 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ జాగ్రత్త చదవండి అంతే. ఇస్ ద ఆన్సర్. రైట్. యా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నంబర్ సిరీస్ మీద అండి. ఇక్కడ చూడండి 36 21 29 22 70 50. సో స్టార్టింగ్ 36 31 కదా, 5 డిక్రీజ్ అయింది. నెక్స్ట్ 21 అంటే 2 డిక్రీజ్ అయింది. 24 అంటే 5 డిక్రీజ్ అయింది. నెక్స్ట్ 21 అంటే 2 డిక్రీజ్ అయింది. సో 5 to 5 2 రైట్. 17 అంటే 5, ఇక్కడ 2, ఇక్కడ మళ్ళీ 5 రావాలి. ఆన్సర్ ఇస్ 5 2 5 2 5 2 సేమ్ 5 2 ఇక్కడ అంతే. ఆన్సర్ ఇస్ 10. ఓకే. యా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దిస్ ఇస్ ఫ్రమ్ బ్లడ్ రిలేషన్స్ అండి, ఫ్రమ్ రీజనింగ్ మళ్ళీ. సో P plus Q మీన్స్ P is the father of Q. చెప్పాను కదా, ఫాదర్కి రాసుకోవాలి. వి డోంట్ నో దిస్ జెండర్ కాబట్టి ఐదర్ ప్లస్ ఆర్ మైనస్. నెక్స్ట్ Q అంటే P is the brother of Q. ఓకే. యా. నెక్స్ట్ P minus Q అంటే P is the mother of Q. వి డోంట్ నో దిస్, ఇలా రాసుకుంటే సరిపోతుంది జెండర్. సో మనకి దీని రిలేషన్ చెప్పుకుంటున్నారు. ట్రూ. A into B అంటే A is brother of B. A is brother of B. నెక్స్ట్ B minus C అంటే P is mother of Q అంటే B is mother of C. నెక్స్ట్ C plus D అంటే P is father of D. సో కరెక్ట్ స్టేట్మెంట్ మనం చెప్పాలి. రైట్. B is the son of A. దీనికి రిలేషన్ ఏది కాబట్టి దిస్ ఇస్ A is the uncle of C. సో ఇక్కడ B అనేది C కి మదర్ అయినప్పుడు వాళ్ళ బ్రదర్ అంకుల్ అవుతారు కదా. కరెక్ట్ ఆన్సర్ దిస్ వన్. ఇది B is the father of A అంటే రాంగ్. నెక్స్ట్ C is the mother of B. ఆన్సర్ ఇస్ uncle of C. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ హౌస్ హోల్డ్ ఇన్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్లో 5 నంబర్ ఆఫ్ పర్సన్స్. ఓకే. హౌస్ హోల్డ్లో 5 మెంబర్స్ ఉంటారు. వెరైటీ యాడ్స్ రూరల్ 7 మెంబర్స్. రూరల్లోనే ఎక్కువ ఉన్నారు కంపారిటివ్లీ అర్బన్లో. నేషనల్ యావరేజ్ వచ్చేసి 6 అవుతుంది. నథింగ్ బట్ 12/2. రైట్. స్టేట్మెంట్ కన్క్లూజన్లో చూద్దాం. ద పాపులేషన్ పర్ యూనిట్ ఏరియా ఇన్ రూరల్ ఏరియాస్ ఇస్ హైయర్ దెన్ అర్బన్ ఏరియాస్. రూరల్లో ఎక్కువ ఉన్నారు వెన్ కంపారిటివ్లీ అర్బన్. సో ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. సెకండ్ వన్, ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ హౌస్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇస్ లెస్ దెన్ ద అర్బన్ ఏరియాస్. రూరల్లో నాట్ రైట్. సో ఓన్లీ 1 is to 2 is false. సో ద ఆన్సర్ ఇస్ దిస్. ఓకేనా. రూరల్లో ఎక్కువ ఉన్నారు అర్బన్ కంటే. నెక్స్ట్ దిస్ ఈస్ ఆల్సో ఫ్రమ్ బ్లడ్ రిలేషన్స్ అండి. M is brother of N. M is brother of N. O is father of M. O is father of M. నెక్స్ట్ P is brother of Q. ఈ రెండింటికి మనం ఇంకా రిలేషన్ లేదు కాబట్టి P is brother of Q ఇలా రాసుకుందాం. Q is the daughter of N. Q is the daughter of N. సో ఇక్కడ Q daughter, ఇక్కడ P plus. ద రిలేషన్ టు M to Q. సో M to Q అనేది క్వశ్చన్. నథింగ్ బట్ ఇక్కడ లైక్ ఇక్కడ అవుతారు కదా M. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ మనం అడగకూడదు, ఎందుకంటే ఇక్కడ M తోని అడుగుతున్నాం రిలేషన్. M జెండర్ ఆల్రెడీ రైట్, అందుకనే క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఓకే. ఫస్ట్ డయాగ్రామ్ మనం ఈ నెక్స్ట్ 31 to 35 క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఓకేనా. సో జాగ్రత్త చూడండి. మనకి దీంట్లో ఇన్కమ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ప్లస్ ఎక్స్పెండిచర్ ఫస్ట్ ఇచ్చారు. ప్రాఫిట్ ఎక్స్పెండిచర్. సో ఇన్కమ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ప్లస్ ఎక్స్పెండిచర్. రైట్. సో క్వశ్చన్ అనేది ద్వారా చూసుకున్నాం. సో మనకి మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ రాసుకుందాం. 38 కదా. ఓకే. డైరెక్షన్ చేద్దాం. టోటల్ ఇన్కమ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2016 to 17 lakhs. ఓకే. సో 2016-17లో ఇన్కమ్ 16-17 అంటే ఇది కదా. సో ప్రాఫిట్ 2 lakhs ఇచ్చారు. టోటల్ వచ్చేసి 40 lakhs. సో ఆన్సర్ వచ్చేసి 40. రైట్. యా. సెకండ్ వన్ 2014-15కి ఎక్స్పెండిచర్కి ఇన్కమ్కి పర్సెంటేజ్ కావాలి. 14-15 ఎక్స్పెండిచర్ ఎంత 27, 38 ప్లస్ 26 ఇన్కమ్. సపోజ్ 65
ఇన్కమ్ అవుతుంది కదా 65/100. సో ఆన్సర్ ఇస్ 27. ఎస్ 27 డివైడెడ్ బై 6500. ఆన్సర్ ఎంత వస్తుందండి? క్యాలిక్యులేషన్ చేయండి మీ దగ్గర, అంటే ఐ మీన్ మీకు టైం ఉంటే, లేకుండా నేను చెప్పేస్తాను ఇక్కడ. ఓకే, జస్ట్ మినిట్. 27 డివైడెడ్ బై 65 మనకి 41.5 వస్తుంది. మనకి దీంట్లో దగ్గరలో దీనికి ఉంది, మోస్ట్లీ దీనికి యాడ్ చేసి ఉంటారు. ఆన్సర్ ఈస్ దిస్ వన్. రాంగ్ అని ఇచ్చి ఉంటారు క్వశ్చన్. నెక్స్ట్, ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఇంక్రీజ్డ్ ఇన్ 15-16 టు మనకి 13-14లో ఎంత ఉంది, 15-16లో ఎంత ఇంక్రీజ్ అయింది అనేది క్వశ్చన్, రైట్? సో 13-14 ఎక్కడ ఉంది? యా, 13-14లో ప్రాఫిట్ 30 ఉంది. నెక్స్ట్ 15-16లో 42 అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా? 12/30 వల్ల కదా 12 ఇంక్రీజ్ అయింది ఇంటూ 100. సో యా, 0 విల్ గెట్ క్యాన్సల్. 120/3 నథింగ్ బట్ 40% ఇంక్రీజ్ అయింది, రైట్? సో ద నెక్స్ట్ ఆన్సర్ ఈస్ 40. I think this one, right? Yeah, this is the answer. Next, 34th question. In 6 financial years, the total percentage of expenditures in the income, 6 years కదా ఎక్స్పెండిచర్. మీరు ఫైనల్ లిస్ట్ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. నేను ఆల్రెడీ నోట్ డౌన్ చేసుకుంటా, ఇక్కడ రాసుకుంటున్నా. సో ఫస్ట్ 18 + 27 + 35, ఓకే, +12 + 19 + 22, టోటల్ వచ్చేసి 133 అండి. సో ఇన్కమ్ నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. మనకి టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే లైక్ జస్ట్ మినిట్, 30 + 38 + 42 + 28 + 37 + 40. ఓకే, యా. నెక్స్ట్ దీని టోటల్ చేసి ఎంత వస్తుంది అంటే, ఒక్కసారి నేను కూడా ఇక్కడ మొబైల్లో చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి. 38 + 42 + 28 + 37 + 40, 6 years. జస్ట్ మినిట్ అండి, ఇక్కడ మిస్టేక్ అయినట్టుంది. 30, 38, 42, 28, 37, 40. సో 215 + 133 = income, right? 8, 4, 3, 133/348. సో ఇంటూ 100 ఆన్సర్ ఎంత వస్తుందండి? 133 డివైడెడ్ బై 348. సో ఆన్సర్ ఇస్ 38.218, నథింగ్ బట్ 38.22. దే క్యాలిక్యులేషన్ స్పీడ్ అయితే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది, రైట్? యా. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 2017-18 ద టోటల్ ప్రాఫిట్ ఇన్ ల్యాక్స్, డైరెక్ట్ వాల్యూ ల్యాక్స్లోనే ఇచ్చారు కదా 2017-18లో, రైట్? 17-18లో ద ఆన్సర్ వచ్చేసి ప్రాఫిట్, రైట్? 37 lakhs. చూడండి, జస్ట్ మినిట్, మీరు ఫస్టే ఇది రాసుకొని పెట్టుకుంటే మీకు ఏ వరీస్ ఉండయండి. సో రైట్, ఇక్కడ ప్రాఫిట్ 17-18లో డైరెక్ట్ ఆన్సర్ ఇస్ 37 lakhs. ఓకేనా? 5 questions ఈజీగా సాల్వ్ అవ్వాయి, రైట్? యా, ఇది 37 lakhs ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దిస్ ఈస్ ఫ్రమ్ కంప్యూటర్స్ అండి. హూ ఇన్వెంటెడ్ ద హై లెవెల్ లాంగ్వేజ్ ఆఫ్ సి? డెన్నిస్ ఎమ్రిచే. ఓకేనా? యా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ సీరియల్ బస్? యూఎస్బి ఇస్ ఏ సీరియల్ బస్. మీరు కొన్ని ఎగ్జాంపుల్ చూడండి, దాన్ని బట్టి మీరు ఎలిమినేట్ చేయొచ్చు, రైట్? ద ఎక్రోనిమ్ ఆఫ్ పిఓపి. ఎక్రోనిమ్ మీన్స్ నథింగ్ బట్ ఫుల్ ఫామ్. లైక్ పిఓపిని ఎక్రోనిమ్ అంటారు. షార్ట్ కట్స్లో రాస్తే దాన్ని ఎక్రోనిమ్ అంటారు. ఓకే, లైక్ ఇస్రోకి మనం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి ఇస్రో అని రాస్తాం కదా, ఇది లైక్ యాక్రోనిమ్ ఆఫ్ ఇస్రో. ఇలా ఏదైనా ఇనిషియల్ లెటర్స్తోని దాని ఫుల్ ఫామ్ వచ్చేలా రాస్తే దాన్ని యాక్రోనిమ్ అంటారు. నథింగ్ బట్ పిఓపి మీన్స్ పోస్ట్ ఆఫీస్ ఫోటోగ్రాఫ్. ఓకే, యా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్టిపి మీన్స్
ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. టీసీపీ మీన్స్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఇలాంటి కొన్ని చూసుకోండి. కంట్రోల్ ప్రోటోకాల్. నెక్స్ట్, which of the following is UGC initiated network in the university's library? Inflibit అండి ఆన్సర్. దిస్ ఇస్ డైరెక్ట్ బిట్స్, అంటే దీనికి ఎక్కువ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకోలేను. యా. నెక్స్ట్, దిస్ ఇస్ ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్. an annual event that is observed on 11th July of every year. ఓకే, మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వి నో ఆల్రెడీ, June 5, రైట్? నెక్స్ట్, వరల్డ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ డే, దిస్ ఇస్ March 21. వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ డే June 6th. పాపులేషన్ డే వచ్చేసి 11th of July. ఓకే, ద ఆన్సర్ ఇస్ 11th of July. నెక్స్ట్, ద లార్జెస్ట్ విండ్ ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్ ఇస్, రైట్? నథింగ్ బట్ గాన్సో విండ్ ఫార్మ్. దీస్ ఆర్ ద డైరెక్ట్ క్వశ్చన్స్, నో నీడ్ టు ఎక్స్ప్లెనేషన్. ఓకే, జస్ట్ మీకు ఏమన్నా రిపీట్ అవుతాయని చెప్తున్నాను అంతే. ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి, నాకు దొరకలేదు, నేను చూశాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చీఫ్ పొల్యూటెంట్ ఆఫ్ భద్రా రివర్ ఇన్ కర్ణాటక? ఇవి ఉన్నాయి దీంట్లో, బట్ నేను ఎక్కువ సెర్చ్ చేయలేదు, టైం వేస్ట్ అవుతా అని. సో చూసుకోండి మీకు టైం ఉంటే, ఇఫ్ పాసిబుల్ ఉంటే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డు నాట్ సపోర్ట్ సాయిల్ ఎరోషన్? ఇది ఎరోషన్కి యూజ్ అవుతుంది. షిఫ్టింగ్ ఆఫ్ కల్టివేషన్ అంటే చేంజ్ చేస్తే యూజ్ అవుతుంది, ఓవర్ గ్రేజింగ్ చేసినా యూజ్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ ఫాల్టీ కల్టివేషన్ ప్రాక్టీసెస్ సాయిల్ ఎరోషన్కి తోడ్పడదు. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఈస్ బేస్లెస్ బిలీఫ్ రిగార్డింగ్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్? ఎయిర్ ద్వారా సోకిస్తా? లేదు. ఇన్ఫెక్టెడ్ బ్లడ్, యా, ఛాన్సెస్ ఆర్ దేర్. హెచ్ఐవి కంటామినేటెడ్ నీడిల్స్, నథింగ్ బట్ దీంట్లో కూడా మనకి అవి వస్తాయి కదా, లైక్ బ్లడ్ శాంపుల్స్ కానీ ఇంకా ఏదన్నా సీల్స్ ఉంటే అవి ట్రాన్స్ఫర్ అవుతాయి కదా నీడిల్స్ ద్వారా. సో అందుకని ఇవి రెండు ఖచ్చితంగా తెలుసు మనకి. అండ్ దోమ ద్వారా ఇంకా తెలియదండి. సో ఆన్సర్ ఇస్ 1 and 4. Fourth one is answer. Yeah. Next, Indira Gandhi National Open University was established in the year September 1985 అండి. ఓకే, యా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ గోల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా? ఈక్విటీ తీసుకురావడానికి హైయర్ ఎడ్యుకేషన్ యూజ్ అవుతుంది. రిలవెన్స్ వీ డోంట్ నో. కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఓకే. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ కావాలి హైయర్ ఎడ్యుకేషన్లో. ద ఎలిమినేషన్ ప్రాసెస్లో వస్తే ఆన్సర్ ఇది అవుతుంది, రిలవెన్స్. ఓకే, వాల్యూ ఎడ్యుకేషన్ స్టాండ్స్ ఫర్, విలువ విద్యను దేన్ని నిర్దేశిస్తుంది? జనరల్ మోరల్ వాల్యూస్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారండి వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. సో నథింగ్ బట్ ఇన్కల్కేటింగ్ వర్చ్యూస్ అండ్ కల్చర్ టు ద స్టూడెంట్స్, రైట్? యా. నెక్స్ట్, గ్రౌండ్స్ ఆన్ విచ్ డిస్క్రిమినేషన్ ఇన్ అడ్మిషన్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాన్స్టిట్యూషనల్లీ నాట్ ప్రొహిబిటెడ్? రిలీజియన్ ద్వారా ప్రొహిబిట్ చేయొద్దు, సెక్స్ ద్వారా చేయొద్దు, అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ద్వారా చేయొద్దు. సో దిస్ 3 ఆర్ ద నిషేధాలు ఉన్న అంశాలు. ద ఆన్సర్ ఇస్ నేషనాలిటీ. ఇవి ఉంటే వీటిని చూసి అలా చేయకూడదని ఇన్ ద సెన్స్. ఓకే, యా. శామ్ పిట్రోడా ఈస్ ఎ గ్రేట్ మ్యాన్. శామ్ పిట్రోడా సర్వ్డ్ యాజ్, మన జనరల్గా నేషనల్ నాలెడ్జ్ సెంటర్కి చైర్మన్గా వర్క్ చేశారండి శామ్ పిట్రోడా. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ టైం. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి ఇఫ్ పాసిబుల్ ఉంటాయి. సో 2019 పేపర్ 1లో మోస్ట్లీ మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసాము, ఎక్సెప్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్, మిగతా అన్ని కవర్ చేసాము. అండ్ ఇంగ్లీష్ కొద్దిగా చూసుకొని వెళ్ళండి, మీకు యూస్ఫుల్ అవుతాయి. అండ్ మ్యాథ్స్ రీజనింగ్ ఏంటి అంటే ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.